Hello everyone, this is Dr. Vijay, consultant pediatrician and neonatologist. So in this video, I would like to tell a few important points about administration of medications to children. So parents చిన్నపిల్లలకు వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెన్ ఎవర్ వీ గివ్ మెడికేషన్ టు చిల్డ్రన్, మెడికేషన్ మీద మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం నోటీస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పైరీ డేట్. సో మెడికేషన్ ఎక్స్పైరీ వ్యాలిడిటీ ఎంత వరకు ఎక్స్పైరీ డేట్ మనం వెరిఫై చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద మెడికేషన్. సో అందులో టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రేడ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్పాల్, P250, క్రోసిన్, ఇవన్నీ కూడా పారాసెటమాల్ తాలూకా ట్రేడ్ నేమ్స్. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు సీ పారాసెటమాల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మెడికేషన్ డ్రగ్ నేమ్ ఏంటి. సెకండ్ థింగ్ ఏంటంటే డ్రగ్ రిలేటెడ్గా కాన్సన్ట్రేషన్, అంటే వాట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ ద మెడికేషన్, అంటే 125 mg, 250 mg, లేదా 375, వాట్ ఎవర్ స్ట్రెంత్ ఆఫ్ ద మెడికేషన్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే కామన్గా పేరెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యే వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్రాప్స్ అండ్ సిరప్స్. సో వెన్ ఎవర్ మన మెడికేషన్స్, సో వీఆర్ యూజింగ్ దిస్ మెడికేషన్స్ అని చెప్పారంటే వాళ్ళు ఏంటంటే డ్రాప్స్కి సిరప్స్కి కన్ఫ్యూజ్ అవుతారు. దిస్ ఇస్ అ వెరీ కామన్ పాయింట్ వేర్ పేరెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్. అదొకటి మనం చూసుకోవాలి. ఓకే, సో ఈ పాయింట్స్ అని మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, సో డ్రాప్స్కి సిరప్స్కి ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నానంటే, డ్రాప్స్ అనేవి యూజువల్గా ఇన్ఫాంట్స్లో ఇస్తాం. ఇన్ఫాంట్స్ అంటే లెస్ దెన్ 1 year ఆఫ్ ఏజ్. ఇంకోటి ఏంటంటే సిరప్స్ అనేవి బిగ్గర్ చిల్డ్రన్కి ఇస్తాం, అంటే మోర్ దెన్ 1 year ఆఫ్ ఏజ్. సో డ్రాప్స్లో మెడికేషన్ స్ట్రెంత్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఓకే, అండ్ సిరప్స్లో ఏంటంటే రిలేటివ్లీ డైల్యూటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ZN20 అనే ఒక మెడికేషన్ ఉంటుంది దట్ వీ యూజ్ ఇన్ డయేరియా. అందులో ఏమవుతుంది, ZN20 డ్రాప్స్ అయితే 1 ml 20 mg ఉంటుంది, అండ్ అదే సిరప్లో అయితే 1 ml 4 mg ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మనం అలాగా ఆ కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల, అంటే పిల్లలకి మనం హయ్యర్ డోసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిరప్ సజెస్ట్ చేస్తున్నప్పుడు డ్రాప్స్ ఇచ్చాం అనుకోండి, సో సిరప్ మనం యూజువల్గా 3 ml 4 ml అలాగా అడ్వైస్ చేస్తాం. సో మనం సిరప్ సజెస్ట్ చేసినప్పుడు డ్రాప్స్ ఇస్తే హయ్యర్ స్ట్రెంత్, హయ్యర్ డోసెస్ వెళ్ళిపోతాయి పిల్లలకి. సో దట్ ఈస్ వన్ ఏరియా మనం వీ హ్యావ్ టు సీ వెరీ కేర్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ మెడికేషన్స్ ఇచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్కి వాడే మెడికేషన్ ఐసోలేటెడ్గా, అంటే సెపరేట్గా ఉంటుంది. కొన్నిసార్లు కోల్డ్ అండ్ ఫీవర్ కలిపి కూడా మెడికేషన్స్ ఉంటాయి. సో మనం చైల్డ్కి ఫీవర్ అండ్ కోల్డ్ ఉన్నప్పుడు రెండు మెడికేషన్స్ కలిపిస్తే దెన్ ద చైల్డ్ విల్ గెట్ హయ్యర్ డోసెస్ ఆఫ్ కోల్డ్ మెడికేషన్స్. సో అందుకనే నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినప్పుడు స్ట్రెంగ్త్ అండ్ కాంపోజిషన్, అంటే మెడిసిన్ ఏముంది మనం వాడుతున్న దాంట్లో, డ్రగ్ ఏంటి ఉన్నది మనం వెరిఫై చేయాలి. సో మల్టిపుల్ మెడికేషన్స్ ఇచ్చేటప్పుడు కామన్గా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సేమ్ మెడికేషన్ 2-3 సిరప్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విషయం దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిల్డ్రన్ మెడికేషన్ అడ్వైస్ చేసేటప్పుడు మెనీ ఆఫ్ ద పేరెంట్స్ కాఫ్ అనగానే ఒక యాంటీబయోటిక్, కోల్డ్ అనగానే ఒక యాంటీబయోటిక్, లేకపోతే డయేరియా లేకపోతే మోషన్స్ అనగానే ఒక యాంటీబయోటిక్ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్. సో ఫ్రీక్వెంట్గా ఈ మిస్టేక్ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చిందంటే గివ్ పారాసెటమాల్ ఇవ్వండి ఫీవర్ కంట్రోల్కి, నాట్ అన్ యాంటీబయోటిక్. సో గివ్ యాంటీబయోటిక్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సజెస్టెడ్ బై డాక్టర్ ఆర్ యువర్ పీడియాట్రిషియన్. ఓకే, ఇది అంటే ట్రై టు అవాయిడ్ యాంటీబయోటిక్స్ ఆన్ యువర్ ఓన్. టు టేక్ యాంటీబయోటిక్స్ ఓన్లీ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎ డాక్టర్ ఆర్ యువర్ పీడియాట్రిషియన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజిట్లో ఒక కంప్లైంట్కి ఒక మెడికేషన్ ఇస్తే ద సేమ్ కంప్లైంట్ మళ్ళీ రిపీట్ అయితే సేమ్ మెడికేషన్స్ వాడతారు. ఓకే, సో కాఫ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ప్రతి కాఫ్కి సేమ్ మెడికేషన్ అడ్మినిస్టర్ చేయడం కరెక్ట్ కాదు. సో ఓకే, సో సేమ్ కంప్లైంట్ డిఫరెంట్ టైమ్స్ వచ్చినప్పుడు ప్లీజ్ చెక్ విత్ ద డాక్టర్ అండ్ దెన్ యూజ్ ద మెడికేషన్. ఇంకోటి ఏంటంటే, సో హౌ వీ హ్యావ్ టు స్టోర్ ద మెడికేషన్స్. మెజారిటీ ఆఫ్ ద మెడికేషన్స్ ఏంటంటే దే సజెస్ట్ టు స్టోర్ ఇన్ అ కూల్ రూమ్, అంటే నార్మల్ టెంపరేచర్ 25 degrees Centigrade మనం స్టోర్ చేయాలి. అండ్ కొన్ని మెడికేషన్స్ ఏంటంటే పర్టికులర్లీ దే విల్ గివ్ స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ 2 to 8 degrees Centigrade అని అలా పర్టికులర్గా ఇస్తారు. సో ప్యాకేజ్ మీద ఇన్స్ట్రక్షన్స్ చూసి దాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు స్టోర్ ద మెడికేషన్. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఉంటాయి, కొన్ని బయట నార్మల్ రూమ్ టెంపరేచర్లో పెట్టాల్సినవి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, స్టోరేజ్ ఆఫ్ ద మెడికేషన్. అండ్ ఎప్పుడు డిస్పోజ్ చేయాలి. కొన్ని బాటిల్స్ ఏంటంటే ఓపెన్ చేసిన 1 month, కొన్ని బాటిల్స్ ఏంటంటే కొన్ని సిరప్స్ లేదా కొన్ని డ్రాప్స్ ఓపెన్ చేసిన 3 months అలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ద ప్యాకేజెస్. ఇంకోటి ఏంటంటే, సో వెన్ ఎవర్ వీ గివ్ మెడికేషన్, పిల్లలకి మెడికేషన్ అడ్మినిస్టర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం డోస్ మెజర్ చేయడానికి ఒక డ్రాపర్ పెట్టుకోవాలి. మెడికేషన్ పిల్లలకి అడ్మినిస్టర్ చేసేటప్పుడు, అంటే వాళ్ళ నోట్లో వేసేటప్పుడు ఇంకొక డ్రాపర్ పెట్టుకోవాలి. ఏమవుతుందంటే మనం ఏదైతే మెడికేషన్ ఏదైతే డ్రాపర్ పిల్లలకి నోట్లో పెడతామో సలైవాతో కంటామినేట్ అవుతుంది. సో ఎందుకంటే డోస్ క్యాల్కులేషన్కి డోస్ అడ్మినిస్ట్రేషన్కి
రెండింటికి సెపరేట్ డ్రాపర్ పెట్టుకోవడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. సో నేను చెప్పిన పాయింట్స్ వాట్ ఆర్ ది థింగ్స్ ఐ టోల్డ్, లైక్ ఇప్పుడు ప్రీవియస్గా రైట్ వన్, లైక్ పాయింట్ నెంబర్ 1 నుంచి చెప్పినవన్నీ కూడా దీస్ ఆర్ లైక్ వెరీ కామన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ పేరెంట్స్ షుడ్ రిమెంబర్ వైల్ అడ్మినిస్ట్రింగ్ ద మెడికేషన్స్ టు దర్ చిల్డ్రన్. పిల్లలకి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా అందరి పేరెంట్స్కి తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ.